నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యూట్యూబర్స్ రివ్యూ పైన మంచు మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, వీరిద్దరు కూడా కోర్టుని ఆశ్రయించాలని ఎలా చూడాలి? గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే కంగో సినిమాకి సంబంధించి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక స్టాఫ్ కూడా కోర్టుని ఆశ్రయించారు, కానీ విఫలం చెందారు. సో నిజంగా యూట్యూబర్స్ కి రివ్యూ చెప్పేటువంటి హక్కు ఉందా లేదా? దీని గురించి కోర్టులు ఏం చెప్తున్నాయి అంటే ఏం చెప్తారు? దీనికి సంబంధించి తీర్పులు వచ్చినాయి ఇప్పటికే. దీన్ని మనం ఏమీ చేయలేమని కోర్టులే చెప్పినాయి. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకటించిన భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది, అదే వర్తిస్తుంది. పత్రికలో రాసే రాతలకు కానీ, లేకపోతే మన ఇవాళ యూట్యూబర్లు చెప్పేది కానీ, వీటికన్నిటికీ మనం అడ్డుకోవడానికి అవకాశం ఏమీ లేదు. నిర్మాతలు కూడా దీన్ని కళ్ళెం వేద్దామని చాలా మంది ఆలోచించారు. అటు తమిళనాడు ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీలు ఆలోచిస్తున్నాయి, తెలుగు వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది. కానీ ముందుగా తమిళ వాళ్ళు ముందుగా దూకుడుగా వెళ్ళారు, కానీ కోర్టు అక్షంతలు వేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశము, దీంట్లో మేము ఇన్వాల్వ్ కాలేము అని కొట్టేశారు కూడా. అదండి. అదే మనం చూసుకుంటే కోర్టులు కూడా ఓన్లీ ఇది సినిమా ఇండస్ట్రీకే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క సంబంధించిన ట్రోల్స్ కావచ్చు, లేదంటే మిగతావి అన్నీ ఉంటాయి, బట్ వీటిని కట్టడి మాత్రం చేయలేము అని చెప్పేసి. కానీ మనం చూసుకుంటే మితిమీరినటువంటి ఒక ట్రోలింగ్స్ కావచ్చు, లేదా అసభ్యకరమైన వాటి మీద మాత్రం చర్యలు తీసుకుంటారు. సో వాస్తవానికి జెన్యూన్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కావచ్చు, లేదా కొంత వ్యంగ్యంగా చెప్పే దాని మీద మాత్రం యాక్షన్స్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? కోర్టులు చెప్పినటువంటి ఒక తీర్పును ఎలా తీసుకోవాలి? మద్రాస్ కోర్టుకు సంబంధించిన తీర్పు మనం చూసాము, ఇలాంటి తీర్పును ఎలా తీసుకోవాలి? లేదా ఇట్లా మంచు మోహన్ బాబు లాంటి వాళ్ళు, విష్ణు లాంటి వాళ్ళు, లేదా మనం చూసాం కంగో సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా కోర్టును ఆశ్రయించడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వ్యక్తిగత దోషాలకు పాల్పడితే యాక్షన్ తీసుకుంటారండి, చట్టాల పరంగా యాక్షన్ తీసుకుంటారు. అట్లా కాకుండా వెటకారంగానో లేకపోతే ఇంకో విధంగా పెద్దగా చేసినా కానీ పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు ఏమవుతుందంటే, మంచు విష్ణు నిన్న ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగానే ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే ఈ ట్రోలర్స్కి ఆయన భయపడిపోతున్నట్టుగా మనకి తీసుకోవాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆయన అట్లా హెచ్చరించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏం జరుగుతుందో ధైర్యం ఉండాలి ఫస్ట్. అప్పుడు అది ట్రోలర్స్ కూడా ఆయన్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి, ఆ ఫ్యామిలీ కూడా ఆలోచించుకోవాలి. మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం, మా సినిమా మీద బురద చల్లితే మేము ఊరుకోము, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ చేసే ప్రమాదాలు ఉంటాయి. అట్లా అది ఆయన అట్లా హెచ్చరించడం కరెక్ట్ కాదు. కోర్టులు కూడా దీని మీద తీర్పులు ఇచ్చినాయి. ఈ రివ్యూల విషయంలో ఆపాలి, 3 రోజుల పాటు ఆపాలి, 4 రోజుల పాటు ఆపాలంటున్నారు. అంటే సినిమాలని నిర్మాతలు డబ్బులు అంత ఖర్చు పెట్టుకోమని ఎవరు చెప్పారు, లేకపోతే అలాంటి సినిమా తీయమని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ కంటెంట్ లేకుండా సినిమాలు తీస్తే దాన్ని ఆదరించాలని చెప్తారా? అంటే కరెక్ట్ కాదు కదా. రివ్యూ మన భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది, మనం చెప్తాం. సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగాలేదు చెప్తాం. అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే సినిమాకి సంబంధించి గతంలో ఎన్నో సినిమాకి రివ్యూస్ ఇచ్చారు. సో చిన్న చిన్న సినిమాలు కూడా ఏవైతే ఉన్నాయో, చాలా లో బడ్జెట్ సినిమాలు కూడా రివ్యూస్ వల్ల ఒక మంచి రేటింగ్ తీసుకొచ్చుకున్నారు, అదేగాక కలెక్షన్స్ కూడా కొల్లగొట్టారు. కానీ చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సినిమాలు కూడా రివ్యూస్ వల్ల మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అయిపోయిందని సరే వాళ్ళు అంటున్నటువంటి మాట. కానీ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వ్యూవర్స్ అందరూ కూడా ఆదరిస్తారు అనడంలో తప్పేమైనా ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా కంటెంట్ ఉంటే రివ్యూలు ప్రభావం ఏం చూపలేవండి. ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నా, ఇప్పుడు ఆన్లైన్లో వచ్చే రివ్యూలు అంటారు, వెబ్సైట్లో వచ్చే రివ్యూలు అంటారు, లేకపోతే యూట్యూబ్లో వచ్చే రివ్యూలు అంటారు. గతంలో మీరు కొన్ని హిట్ అయిన సినిమాల రివ్యూలు తీసుకోండి, వాడికి వచ్చే రేటింగ్లు చూడండి, లేదా వాడికి ఇచ్చిన ఇది చూడండి, కొంత ఉండదు. తక్కువ రేటింగ్లు వచ్చిన సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ రేట్లు ఇచ్చి చేసినవి కూడా సతికిలు పడి ఉన్నాయి. దానికి ఏమంటారు? అది చెప్పలేము. కంటెంట్, సినిమాలో కంటెంట్ ఉంటే అది మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది. కాకపోతే గతంలో ఒకప్పుడు సినిమా మౌత్ టాక్తోనే ఆడేవి. ఇప్పుడు వారపత్రికలు ఉండేవి. ఇప్పుడు పత్రిక వచ్చిన తర్వాత రివ్యూ వచ్చేది కాదు, టైం ఉండి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇమ్మీడియట్ గా వచ్చేస్తున్నాయి కదా, డబ్బులు కూడా నిర్మాతలు వెంటనే వస్తున్నాయిగా. 2-3 రోజుల్లో డబ్బులు, వారం రోజులు డబ్బులు వచ్చేస్తున్నాయి. అప్పుడు అట్లా కాదుగా, 100 రోజులు ఆడిన తర్వాత లెక్కలు తెలుసుకునేవాళ్ళు. అట్లా కాదు, నీకు సినిమా అంత ఖర్చు పెట్టి తీసినా కానీ వారం రోజులు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు 2 ఏళ్ళు ఖర్చు పెట్టి తీసినా కానీ వారం 10 రోజులు డబ్బులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేలే జరుగుతుంది. కాకపోతే అదే వాళ్ళ బాధ, ఇంకెక్కువ సంపాదించుకోవాలంటే ఇవి అడ్డం పడుతున్నాయి అనేది. ఒక్కొక్కసారి రివ్యూవర్ కూడా డెవలప్మెంట్ ఇస్తుందండి, కరెక్ట్గా తెలియదు అతను కూడా. సినిమా జడ్జి చేయలేడు, సినిమా బాగుందా లేదని అతను జడ్జి చేయలేడు. సాధారణంగా నేను కూడా రివ్యూలు చెప్తూ ఉంటాను కాబట్టి అడుగుతూ ఉంటాను పక్క వాళ్ళని, లేకపోతే ఇంకోళ్ళని. ఇంకా మన ఒపీనియన్ తప్పు కావచ్చు. అఖండ సినిమా పెద్ద హిట్, అది అఖండ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది
ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు నూరేళ్ళు పెట్టారు కొంతమంది, అంత లేదు యావరేజీ ఈ టైపు వచ్చింది. కానీ సినిమా తర్వాత హిట్ అయింది కదా. ఇట్లా బాహుబలి విషయంలో కూడా అదే జరిగింది. అప్పట్లో బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసుకుని చప్పగా ఉందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రేటింగ్లు చూసుకున్నా తెలిసిపోద్ది ఇవన్నీ కూడా. సో ఓవరాల్ గా కన్నప్పకు సంబంధించి గతంలో కూడా చాలా రకాల వివాదాలు అయితే జరిగాయి. ఎవరో యూట్యూబర్ ని కొట్టారని, తను కూడా తిరుపతికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం అని చెప్పి తను లాక్కొచ్చారని, తనకు సంబంధించినటువంటి ఒక ల్యాప్టాప్ కానీ ఇవన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పి చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదే ఎవరైనా సరే కన్నప్ప గురించి రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 24 గంటల్లో దాన్ని డిలీట్ చేయాలి, లేదంటే మనకు లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పి చూసాం మనం. సో నిజంగా ఇప్పుడు వాళ్ళ పైన చేసినటువంటి యొక్క అగాధ్యాలన్నీ కూడా దాన్ని ఎలా చూడాలంటారు? అసలు అవన్నీ చాలా తప్పు. ఎందుకంటే ఇట్లాంటి అడ్డుకుంటే మళ్ళీ వాదే నెగిటివ్గా మారేది. ఒక వ్యక్తి మీద పాజిటివ్ వైపు ఉంటే ఆటోమేటిక్గా సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఇవాళ మీరు కన్నప్పకి వెళ్తే చాలామంది నాకు తెలిసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ప్రభాస్ ఉన్నాడనే ఉద్దేశంతో వెళ్ళారు చాలా వరకు. అంతేగాని కన్నప్ప సినిమా సూపర్ హిట్ అవుతుంది అనబోతుందని వెళ్ళాల. అది చాలామంది ముందుగా ప్రిపేర్ అయి ఉన్నారు. సినిమాలో కంటెంట్ ఏమి లేదేమో, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, శరత్ కుమార్ ఉన్నారు, మోహన్ బాబు ఉన్నారు, మోహన్ లాల్ ఉన్నారు, ఇట్లా ప్రభాస్ ఉన్నాడు, ఈ లెక్కల మీద వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్యాడింగ్ చూసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమేమి మంచి అంచనా లేకుండా వెళ్ళారు సినిమా మీద. అది కూడా విధంగా ప్లస్ అవుతుందని చెప్పాల్సి వస్తుంది. అయితే కన్నప్ప విషయంలో మంచు మోహన్ బాబు గారు కావచ్చు లేదా విష్ణు గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా కోర్టు తరఫున మాత్రం చుక్కెదురైందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. రివ్యూల్ని ఎవరు అడ్డుకోలేరండి, ఎప్పటికీ అడ్డుకోలేరు. కోర్టే స్పష్టం చేసింది. అధికారం లేదు, రాజ్యాంగం మనకి ఇవ్వాలి. మీకు రైట్ ఉంటే పలానా రాజ్యాంగంలో పలానా అధికారం కింద మీకు రైట్ ఉంది, మీరు మాట్లాడవచ్చు, మీరు అడ్డుకోవచ్చు. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ హరించినట్టే కదా మీరు, ఇంకా ఇదే ఉంది. కాబట్టి అది ఎప్పటికీ జరగదు. సో మొత్తానికి కంగువ కావచ్చు, అదేవిధంగా కన్నప్ప కావచ్చు, 2 సినిమాలు కూడా కంగు తిన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా కోర్టుకు సంబంధించిన తీర్పుతో? కోర్టు తీర్పుతో కంగు తిన్నాయి, కానీ కంగువ రివ్యూల వల్ల బలి అయిపోయిందని నేను అనుకోవట్లా. కంటెంట్ లేక బలి అయిపోయింది సినిమా. అది కంగువ కంటెంట్ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, అది కాలమే నిర్ణయిస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఏది ఎంత వచ్చింది అనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు కుబేరా కానీ లేదా కంగువ కానీ కన్నప్ప కానీ అంతకుముందు కానీ ఇప్పుడు ఈ సినిమాలన్నీ కే సిరీస్తో స్టార్ట్ అయిన సినిమాలే. కానీ మరి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అవ్వాలా? కంటెంట్ ఉండబట్టే కదా. అది కంటెంట్ ముఖ్యం ఇక్కడ. సో చూద్దాం సార్, మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో నిజంగా కంగు తిన్నటువంటి ఒక కన్నప్ప. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే.